నమస్తే, వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిస్ సోనుశ్రాజ్. మరి ఈరోజు మనం చూసినట్టయితే మిస్సెస్ ఇండియా వరల్డ్ 2019 డజల్ రన్నరప్ మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారు రాజస్థాన్లో విన్ అయ్యారు. మరి అంత దూరం వెళ్ళి వాళ్ళ క్రౌన్ ఎలా విన్ అయ్యారో వారి మాటల్లోనే విందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మీ గురించి మేము విన్నాము, బట్ ఎక్కువగా మీరు సోషల్ మీడియాలో కూడా రాలేదు, ఎందుకని మేడం? నేను యాక్చువల్గా సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదండి. నేను ఓన్లీ ఒక్క పేజ్లోనే నేను యాక్టివ్ ఉన్నాను. అది ఫుడ్ నాకు వండటం తినటం రెండు ఇష్టం. సో ఓన్లీ ఫుడ్ గ్రూప్లో మాత్రమే నేను యాక్టివ్ ఉంటాను. సో బేసికల్గా జర్నీ ఒక 2 months బ్యాక్ స్టార్ట్ అయ్యింది. అండ్ యాక్చువల్లీ వే బ్యాక్ 2008లో నాకు ఒక వెరీ బిగ్ షోరూమ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. పట్టు శారీస్ మోడలింగ్ కోసం మనం హోర్డింగ్స్ అవి చూస్తుంటాం కదా, అది ఆఫర్ వచ్చింది. బట్ అప్పుడు సంహవ్ నేను చేయలేకపోయాను, ఇంట్లో కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో బట్ ఆ రోజు నుంచి నేను ఎక్కడైతే రోడ్ మీద హోర్డింగ్ చూస్తానో అది చూసినప్పుడల్లా నాకు ఎప్పుడో ఒక ఫీలింగ్ ఉండేది, నేను చేయలేకపోయాను అని. సో రీసెంట్గా నేను అది ఒక 2 months బ్యాక్ మా అమ్మాయి 16-year-old డాటర్ ఉందండి నాకు, తనతో నేను డిస్కస్ చేశాను. అమ్మో ఇలా నేను మిస్ అయ్యాను నాన్న అనేసి. తను నన్ను ఎంకరేజ్ చేసింది ఏంటంటే, అమ్మ నువ్వు ఇప్పుడు ట్రై చెయ్యి అనేసి. మనకి ఇప్పుడు ఎవరిస్తారు, ఇప్పుడు కష్టం నాన్న అన్నాను. లేదమ్మా నువ్వు ట్రై చెయ్యి అన్నారు. అంది తను. రోజు నా వెంట పడింది, అమ్మ చెయ్యి, ఏదైనా వెతికావా, సోర్స్ ఎతికావా అనేసి. సో అప్పుడు నేను ఫ్యూ యాడ్ ఏజెన్సీస్ని నేను కాంటాక్ట్ చేస్తే వాళ్ళు నాకు ఒకటే చెప్పారండి, లైక్ యూనో మనం అన్లెస్ అండ్ అంటల్ ఇప్పుడున్న జనరేషన్కి ఒక నోన్ ఫేజెస్ని తీసుకుంటారు ఇలాంటి వాటికి, సో అని అన్నారు. సో వాళ్ళే నాకు సజెస్ట్ చేశారు, ఇలా ఏదైనా బ్యూటీ పిజన్స్లో పార్టిసిపేట్ చేయండి, ఇట్స్ ఈజీ అని. సో నాకు అసలు కాన్ఫిడెన్స్ లేదండి, ఒక తెలుగు అమ్మాయిగా దీంట్లోకి అంత దూరం వెళ్ళిన వాళ్ళని నేను చూడలేదు. సో నాకు అంత నమ్మకం లేదు ఇనీషియల్గా. సరే ట్రై చేయడంలో తప్పలేదు అని నేను ట్రై చేశాను. సో అట్లాగా నేను ఇనీషియల్గా ఆడిషన్స్కి అవి అటెండ్ అయ్యి చేశాను. ఓకే మేడం. అండ్ ఇంకొకటి వచ్చేటంటే, అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, అసలు మీరు ఎంత ఎడ్యుకేషన్ చేస్తారు, మాకు ఇందులోకే వెళ్ళాలి అని ఇలాంటి ఆలోచన అని చెప్పారు కదా, ఆ ఆలోచన మీకు ఎందుకని అలా అనిపించింది యాక్చువల్గా? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి. బేసికలీ మా పేరెంట్స్ వాళ్ళది కావాలి నెల్లూరు డిస్ట్రిక్ట్. కానీ డాడీ తన జాబ్ పరంగా తను బిఎస్ఎన్ఎల్లో ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీ, తన జాబ్ పరంగా ఇక్కడ షిఫ్ట్ అయ్యి చాలా కాలం అయింది. సో నేను బేసికల్గా పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. సో నేను ఒక మెకానికల్ ఇంజనీర్ అండి, నాకు 15.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒక ఎంఎన్సీలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తున్నాను యాజ్ అ లీడ్గా, టెక్నికల్ లీడ్గా. అండ్ సో అదే చెప్పాను కదా, నేను మిస్ అయిన ఒక ఆపర్చునిటీ అనేది నన్ను ఇక్కడ దాకా డ్రాగ్ చేసి లాక్కుని వచ్చింది. సరే ట్రై చేయడంలో తప్పు లేదు, ఉన్నది ఒక లైఫ్, ట్రై చేయడంలో తప్పలేదని ట్రై చేశాను. ఓకే మ్యామ్, మీకు ఇప్పుడు మీరు తీసుకున్న ఈ డెసిజన్ మిమ్మల్ని ఎంతో పీచ్లోకి తీసుకెళ్ళింది, స్టేజ్ అనేది ఒకటి. బట్ మీరు అక్కడ మీ లాంగ్వేజ్ కానీ అక్కడ అసలు మీరు ఎలా పర్ఫామ్ చేయగలిగారు? అదే అండి, ముందు దాంట్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడే నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. బికాజ్ ఒక తెలుగు వాళ్ళు అంత అంటే ఈ ఫ్యాషన్ వరల్డ్లో ఒక నానుడి అంటారు కదా, అది ఉంది. అంత నార్త్ వాళ్ళనే తీసుకుంటారు, సౌత్ వాళ్ళని అంత ఎంకరేజ్ చేయరు అనేది ఉంది. బట్ ఐ థింక్ అది చాలా రాంగ్ అని నేను అనుకుంటున్నాను. బికాజ్ నేను ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి నేను అది తప్పకుండా రాంగ్ అని నేను అంటున్నాను. సో బేసికల్గా ఏంటంటే అక్కడికి వెళ్ళే వరకు నాకు చాలా టెన్షన్ ఉండిందండి. బట్ అక్కడికి వెళ్ళాక ఇట్ వాజ్ మా ఆర్గనైజర్స్ తబుసం మ్యామ్ అండ్ తన హస్బెండ్ సుబోధ్ భయ్య, వీళ్ళిద్దరూ ఎంత కంఫర్టబుల్గా చూసుకున్నారు అంటే మాకు ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. అండ్ అది మేము 22 members కంటెస్టెంట్స్ అండి. సో ఎవరు కూడాను అక్కడ తెలియని వాళ్ళలాగా ఎవరూ లేరు, అదొక గర్ల్స్ అవుటింగ్ లాగా అనిపించింది మాకు. సో అంత కంఫర్టబుల్గా వాళ్ళు చూసుకున్నారు. సో తబుసం మ్యామ్ అండ్ సుబోధ్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సో దట్స్ హౌ ద జర్నీ వెంట్. ఓకే మేడం, యాక్చువల్గా మనం ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ర్యాంప్ వాక్ చేయడం కానీ, పోతే మళ్ళీ వెస్ట్రన్ మోడల్ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ, అలాంటి మిమ్మల్ని చూసినైతే ట్రెడిషనల్గా ముందు ఇలాంటి అలవాట్లు లేనట్టు అనిపిస్తుంది. బట్ ఎలా దానిలోకి మెయిట్ అయ్యారు?
కరెక్ట్ అండి. సో మాకు వెళ్ళేటప్పుడే వాళ్ళు మాకు ఒక 15 కైండ్స్ ఆఫ్ డ్రెస్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ మాకు డిఫైన్ చేశారు. సో అవి తీసుకొని వెళ్ళాను. సో అది అవి కొనుక్కోవడంలో కూడా అండి, యాక్చువల్లీ మీరు చెప్పినట్టే ఐఎమ్ వెరీ ట్రెడిషనల్ లేడీ. నేను ఎక్కువగా శారీస్లోనే కనపడతాను. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ శారీస్ యాక్చువల్లీ. సో అలాంటిది అక్కడికి వెళ్ళాక డ్రెస్సెస్ కూడా వాళ్ళు కలర్స్ డిఫైన్ చేశారండి. ఆ కలర్స్లోనే నేను ఏది కంఫర్టబుల్గా ఉంటానో నేను అలాగే పిక్ చేసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ సిచ్యుయేషన్ చెప్తాను మీకు. వైట్ అటైర్ అన్నారు, కంప్లీట్ వైట్ అటైర్. నేను అక్కడ ఆ రోజు చూసినప్పుడు అందరూ దే వేర్ వేరింగ్ అంటే షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని అలా ఉన్నారు. నేను ఒక్కదాన్ని ఒక వైట్ లెహెంగా వేసుకుని వెళ్ళాను. సో యాక్చువల్లీ నేను చాలా వాళ్ళల్లో చూడంగానే నాకు నేను ఆడ్ పర్సన్గా అనిపించింది. నా మొహం మాడిపోయింది యాక్చువల్లీ ఒక్కసారి. ఐ ఫెల్ట్ లో. దెన్ ఇట్ వాజ్ అవర్ ట్రైనర్ అండి, షైనీ మ్యామ్. తను ఒకటే అన్నారు, నేను తనతో అన్నాను లైక్ ఆడ్ మ్యాన్ లాగా ఉన్నాను నేను అంటేను, ఏ డ్రెస్ వేసుకున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ డ్రెస్లో నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు, ఎంత కంఫర్టబుల్గా ఉన్నావు అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. యువర్ డ్రెస్ డస్ నాట్ మ్యాటర్ అన్నారు ఆవిడ. సో ఆ ఒక పాయింట్ తోటి నేను ఐ బికేమ్ వెరీ స్ట్రాంగ్ చెప్పాలంటే. ఆ రోజు నుంచి నేను మళ్ళీ నా డ్రెస్ గురించి నేను అసలు బాదర్ అవ్వలేదండి. ఎవరితో నేను కంపేర్ చేసుకోలేదు, నేను నాలాగా ఉన్నాను. అండ్ లెట్ మీ టెల్ యూ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ మిస్సెస్ ఇండియా వరల్డ్ కాంపిటీషన్ అండి. వెన్ ఇట్ కమ్స్ టు ద మిస్సెస్ కేటగిరీ అండ్ ఆల్, మీరు మీలాగా ఉండాలి. మీరు మీలాగా ఉండి ఎంత బాగా మీరు ప్రజెంట్ చేసుకోగలిగితే అదే దానికి గెలుపు. అంతే. ఓకే మేడం, మరి మీ క్యాట్ వాక్ గురించి మీరు ఇంతకుముందు నేర్చుకొని ఉన్నారా, లేకుంటే దానికోసం ఏమన్నా క్లాసెస్ తీసుకున్నారా, ఎలా అసలు అప్రోచ్ అవ్వారు? క్యాట్ వాక్ అనేది నేను అసలు ఎప్పుడూ నేర్చుకోలేదండి. దిస్ ఇస్ నాట్ క్యాట్ వాక్, యాక్చువల్లీ ర్యాంప్ వాక్ ఇది. బట్ అక్కడ మేము రాజస్థాన్లో జరిగింది ఇది నేషనల్స్. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ట్రైనింగ్ ఉండింది ఫస్ట్ 4 days. సో ఎలా నడవాలి, ఎలా మీరు ప్రజెంట్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎలా మాట్లాడాలి, మైక్ ఎలా పట్టుకోవాలి దగ్గర నుంచి అన్నీ వాళ్ళు మాకు నేర్పించారు. 4 days ట్రైనింగ్ జరిగింది మాకు ఫినాలేకి ముందు. యాక్చువల్గా అంటే ఇక్కడ నుంచి అక్కడ ఎన్ని రోజులు స్టే చేశారు మీరు రాజస్థాన్లో? రాజస్థాన్లో 5 days ఉన్నామండి. 4 nights and 5 days ఉన్నాము. 5 daysలో మొత్తం మీరు కంప్లీట్గా మీకు ఎలా ఉండాలి, ఎలా మీ యాటిట్యూడ్ చూపించాలి, మీ డ్రెస్సింగ్ వేరే, ఎలా అన్ని ప్రతి ఒక్కరు వివరించారు. ఎస్, ఓకే మేడం. మరి మీకు అక్కడ వెళ్ళి మీరు అది ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు అందరు 22 member కంటెస్టెంట్స్ అన్నారు కదా, అందులో నేను విన్ అవుతాను అని మీకు అనిపించిందా, లేకుంటే వాళ్ళని చూసి భయం వేసిందా? ఇనిషియల్ ఫస్ట్ 2 days అయితే ఉండిందండి. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళు ట్రైన్ చేస్తారండి. ద ఆర్గనైజింగ్ టీమ్, ట్రైనర్ కానివ్వండి, ఫోటోగ్రాఫర్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు మనకి ట్రైనరేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ ద కంటెస్టెంట్స్ కూడా, ఎవరు కూడా యూజువలీ కాంపిటీషన్ అంటే యూనో ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. యూనో లైక్ ఒక జెలసీ అనేది ఉంటుంది, యూజువలీ అమ్మాయిల దగ్గర ఎక్కువ ఉంటుంది. బట్ ఇందులో అందం అంటే అదే చెప్పాలండి, ఎవ్వరూ కూడాను పోటీకి వచ్చినట్టు అనిపించలేదు. బికాజ్ ఒకళ్ళకొకళ్ళు చాలా హెల్ప్ చేసుకున్నారు. నీ దగ్గర ఇది లేదా, నా దగ్గర ఉండే ఎక్స్ట్రా ఉన్నాయి తీసుకోండి అని, అలా ఉండింది. సో అది చాలా కంఫర్ట్ ఇచ్చింది, అందరికీ ఇచ్చింది. ఇట్స్ నాట్ నాకు ఒక్కదానికే కాదు, అందరికీ కంఫర్ట్ ఇచ్చింది అది. సో ద ఫస్ట్ 2 days లైక్ ఈవెన్ ఫోటోగ్రాఫర్ కూడా మనది ప్రతిదీ, మన ప్రతి స్టిల్ నించోవడం కూర్చోవడం ప్రతిదీ ఫోటో తీస్తారు, తీసుకొచ్చి చూపిస్తారు మనకి. చూడు బాగుందా అని అంటారు. బాగాలేదు అంటే ఏం నచ్చలేదు నీకు, నేను సరిగ్గా నించోలేదు కదా, సరిగా నించోడు. సో అట్లా ఈవెన్ ఫోటోగ్రాఫర్ కూడా వికాస్ గారండి చాలా అలా మమ్మల్ని ట్రైన్ చేశారు, మాకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ. సో దట్ ఆ ఫస్ట్ 4 days ప్రతిదీ క్లిక్ చేస్తూ ఆయన మాకు చూపిస్తూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా. సో అట్లా ఫినాలేకి ఆయన మమ్మల్ని నేను పోజింగ్ కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్ చేశారు, మా పోస్చర్స్ కానీ. సో ఎవ్రీబడి వేర్ ట్రైనర్. ఓకే మేడం, మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు కదా, మీరు ఎవరికైనా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొని ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారా? నేను దీంట్లోకి రాకముందు నుంచి నేను సోషల్ యాక్టివిటీస్లో ఉన్నానండి. నేను 2012 నుంచి యాక్చువల్లీ మా మదర్ చనిపోయారు. దాని తర్వాత నేను కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉండి నేను నా పీస్ కోసం నేనంటూ ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళాను నేను. ఇప్పుడు నేను ఆర్ఫనేజ్ అని నేను అనను, జస్ట్ చిల్డ్రన్ హోమ్ అని నేను అంటాను. ఓకే, సో నేను యాక్చువల్లీ చాలా చోట్ల తిరిగానండి. బట్ అన్ని చోట్ల తిరిగి నేను ఒక చోట మాత్రం నేను ఫ్రీజ్ అయ్యాను. గుడ్ షెపర్డ్ హోమ్ అనేది ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో ఉంది. రైట్ నౌ ఇప్పుడు 70+ kids ఉన్నారు అక్కడ. రైట్ ఫ్రమ్ అంటే 3 years నుంచి ఉన్నారు. సో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా నేను చూసుకుంటున్నాను. అంటే వాళ్ళకి నాకు ఇది కావాలి, రైస్ కావాలి, పప్పు కావాలి, ఉప్పు కావాలి, ఏం అడిగినా, పిల్లలకి బ్యాగ్స్ కావాలి, ఏదైనా సరే వాళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా సరే నేను
వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. అది 7 years నుంచి నడుస్తుంది. సో ఇవాళ ఈ క్రౌన్ వల్ల దాంట్లో ఏం మార్పు రాదు, అది అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు మీరు క్రౌన్ వేర్ చేసి మనకి ఒక ఇండియా, సౌత్ ఇండియాలో తెలుగు వాళ్ళం కూడా మనకంటూ ఒక రేంజ్ ఉంది, మనం కూడా ముందుకు వెళ్ళగలమని మీరు నిరూపించారు, అది తెలిసిపోతుంది. బట్ దీనివల్ల ఇంకెంతమందికైనా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారా, చేయగలుగుతారా? యా, డెఫినెట్గా అండి. నేను ఒక ఒక తెలుగు అమ్మాయిగా దీన్ని ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి డెఫినెట్గా నేను చాలామందికి నేను ఎంకరేజ్ చేస్తాను. ఓకే, అండ్ నేను వాళ్ళకి కొన్ని టిప్స్ కూడా నేను ఇవ్వగలను. నేను కొన్ని నేర్చుకున్నాను కాబట్టి నా పాఠాల నుంచి నేను వాళ్ళకి చెప్పగలను. సో ధైర్యంగా వెళ్ళండి అని చెప్పగలను. ఇట్ వాజ్ వెరీ సేఫ్ ప్లేస్ యాక్చువల్లీ. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఈ లాంటి దాంట్లో కొంచెం మనకి సేఫ్ ఉండదని, ఎస్ మీరు అన్నట్టే కొంచెం ఎలిబుల్గా ఉంటుందని, వెళ్ళాక కొన్ని క్రిటికల్ పొజిషన్స్ కూడా ఉంటాయని వింటాం. నిజమే, ఎంతవరకు నిజం అది? అందులో నాట్ ఈవెన్ ఒక 1% కూడా నిజం లేదండి. బికాస్ నేను ఇనీషియల్గా ఇక్కడ హైదరాబాద్లో ఆడిషన్స్ అవి అటెండ్ అయినప్పుడు సుచితా జోషి గారు ఎస్కే ఈవెంట్స్ నుంచి, షీ వాజ్ మై ఆర్గనైజర్ హైదరాబాద్ నుంచి. తను ఎంత కంఫర్ట్, ప్రతి ఒక్కళ్ళు అండి, ద ఆర్గనైజర్స్ అందరూ చాలా కంఫర్టబుల్గా, మనం కంఫర్టబుల్గా ఉండేవే మనతోటి చేయిస్తారు. ఓకే, సో అంత భరోసా ఉంది, చాలా సేఫ్టీ అండి. డాజిల్ వాళ్ళది మాత్రం వీళ్ళకంటే ఎంతోమంది బ్యూటీ పిజన్స్ కండక్ట్ చేస్తున్నారు. నేను వేరేవి కూడా అటెండ్ అయ్యాను, బట్ సమ్హౌ డాజిల్లో ఉన్న కంఫర్ట్ అయితే నాకు వేరే దాంట్లో కంఫర్ట్ ఒకటే కాదండి, సేఫ్టీ నాకు వేరే దగ్గర కనిపించలేదు. అంటే ఎందుకంటే ఇనీషియల్గా వాళ్ళు అడిగే పిక్చర్స్ కానీ అక్కడే నేను ఆగిపోయాను చాలా చోట్ల. కానీ వీళ్ళు అలా అడగలేదు, చాలా సేఫ్ అనిపించింది నాకు ప్రతిదీ కూడా. అండ్ వీళ్ళు ఎంత అంటే ఇప్పుడు పోస్ట్ మేము గెలిచిన తర్వాత కూడాను మమ్మల్ని ఏం వీళ్ళు వదిలేయలేదు. సో మాకంటే ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే కూడా వాళ్ళు రీచెక్ చేసి ఇది మంచి ఇది చెడు అని మాకు గైడ్ చేస్తున్నారు. బికాజ్ మేము కొత్త ఈ ఫీల్డ్లోకి, ఎవరు మంచో ఎవరు చెడో మాకు తెలీదు. సో యూజువలీ అట్రాక్ట్ అయిపోతాము తొందరగా. సో అందుకని మాకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా కూడా మేము ఫస్ట్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము, వాళ్ళు ఓకే అంటేనే మేము ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ అనదర్ ఇంకోటి వచ్చేసి, మీరు దీనికైనా బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేస్తున్నారా, ఏ షాపింగ్ మాల్ కానీ సంథింగ్ వేరెవర్? ప్రస్తుతానికి ఏం చేయలేదండి, బట్ చేయాలనే కోరిక చాలా ఉంది. నేను మిస్ అయిన ఆపర్చునిటీ ఇప్పుడు తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తే ఐఎమ్ రెడీ టు డూ. ఆపర్చునిటీ ఇస్తే తప్పకుండా తప్పకుండా చేస్తారు. బట్ ఆన్ ద పర్సనల్ సైడ్ అండి, అండ్ సొసైటీ కోసం నేను ఇంకొక ప్రోగ్రాంలో చేరాను. ఓకే, యాజ్ అ మార్గదర్శక్ SCSC సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఇదొక IT ఎంప్లాయీస్ స్టార్ట్ చేసిన ఇన్ అసోసియేషన్ విత్ సైబరాబాద్ పోలీస్. సో యూజువలీ మనకి ప్రతిరోజు చూస్తూ ఉంటాం చాలామంది ఆడవాళ్ళు మేబీ డొమెస్టిక్ వైలెన్స్, ఇంట్లో ఇబ్బందులు అయి ఉండొచ్చు, కాలేజ్ అమ్మాయిలు రోడ్ సైడ్ ఈవ్ టీజింగ్ అయి ఉండొచ్చు. నిన్న మొన్న మనకి ప్రస్తుతం జరిగిన ఇష్యూ దిశ ఇష్యూ కానీ ఇలాంటివి. సో ముందు ఆడవాళ్ళుగా మనం వీక్గా ఉండకూడదు, మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, మనకి ఉన్న అవకాశాలు ఏంటి చుట్టూతా సేఫ్టీ గురించి. ఓకే, మనం ముందు ఇంకొకళ్ళ దగ్గరికి హెల్ప్కి వెళ్ళే ముందర మనం ఎక్విప్ అయి ఉండాలి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, సో చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి చాలా భయపడతారు, స్పెషల్గా ఆడవాళ్ళు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మనకి న్యాయం జరుగుతుందో లేదో అన్నది ఒక భయం, పోలీస్తో అన్ని విషయాలు చెప్పుకోలేక, ఇంకొకటి చనిపోతున్న కేసెస్ కూడా ఉన్నాయి చాలామంది. ఏంటంటే చెప్పుకోలేక, అది సాల్వ్ చేసుకోలేక, భరించలేక, పెయిన్ ఆ నొప్పి భరించలేక చనిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి జరగకుండా సో అందుకని ఇనిషియేట్ తీసుకున్నారు. ఇది బేసికల్గా ఏంటంటే మనలాంటి మీరు నేను మామూలు మనిషి. ఓకే, మాకు ట్రైనింగ్ ఇస్తారు 6 weeks. ఆడవాళ్ళకు ఉన్న చట్టాలు ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇవి, అండ్ మనకున్న భరోసా సెంటర్స్, సేఫ్టీ హోమ్స్ ఏంటి, ఇవన్నీ కూడాను మాకు 6 weeks ట్రైనింగ్ ఇస్తారు. మేము పోలీస్ స్టేషన్స్కి వెళ్తాము, చూస్తాము, అక్కడ కొన్ని కేసెస్ చూస్తాము. అండ్ అట్లాగే కొన్ని NGOs ఉన్నాయి అసోసియేటెడ్ విత్ సైబరాబాద్ పోలీస్ సెక్యూరిటీ కౌన్సిల్ తోటి. సో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఏం చేస్తారు అవన్నీ డీటెయిల్స్ మాకు ట్రైన్ చేస్తారు. సో ఇది ట్రైన్ చేశాక మాకు సర్టిఫై చేస్తారు, 6 week ట్రైనింగ్ అటెండ్ అయిన వాళ్ళని సర్టిఫై చేస్తారు. చేసిన తర్వాత వీఆర్ ఎలిజిబుల్ యాజ్ అ మార్గదర్శక్, మమ్మల్ని మార్గదర్శక్ అంటారు. ఓకే, పేరులోనే ఉంది మార్గదర్శక్, మార్గం చూపించేవాళ్ళము అని. సో మా చుట్టుపక్కల మాకు ఏదైనా కేసు వచ్చింది అంటే, ఇలా ఏదైనా ప్రాబ్లం ఉంది, ఒక ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాము.
ఓకే, నేను యాజ్ అ ఫ్రెండ్గా మీతో కూర్చొని మాట్లాడితే మీరు ఓపెన్ అప్ అవుతారు. అదే ఒక పోలీస్ వచ్చి కూర్చొని అడిగితే చెప్పలేరు, అందరూ చెప్పలేరు, 99% చెప్పరు. సో అందుకని మేము వెళ్తాం, మేము మాట్లాడతాం, వాళ్ళతోటి ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాము. ఓకే, అండ్ మేము వాళ్ళకి సొల్యూషన్ అని నేను చెప్పనండి, కానీ తన ప్రాబ్లంకి తనకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఏ దారులు ఉన్నాయి అన్నది మేము తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, చేస్తే లైఫ్ తనది కాబట్టి తను డిసైడ్ చేసుకుంటుంది. నేను ఈ దారిన వెళ్తాను అంటే దానికి కన్సర్న్డ్ దానికి మేము రూట్ చేస్తాము. అండ్ అది రూట్ చేసి మేము వదిలేము, ఆ కేసు మొత్తం కంప్లీట్ అయ్యేం దాకా మేము ఫాలోఅప్ చేస్తాము, వాళ్ళకి సపోర్ట్గా నిలబడి చేస్తాము. సో ఈ మార్గదర్శక్ అనేది ఇంకా చాలామందికి ఎక్స్ప్లోజర్ లేదండి. సో అది మేము చెయ్యాలి. సో నేను ఈ క్రౌన్తో డెఫినెట్గా దీన్నైతే నేను ఈ పర్టికులర్ మార్గదర్శక్ ప్రోగ్రామ్ని అయితే నేను నేను ఒక బ్రాండ్ అంబాసిడర్గానే ఉండి ఓకే నేను సొసైటీలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో దట్ ఈస్ థింగ్. డెఫినెట్గా మీ కోరిక నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు కాకుండా నలుగురికి సహాయపడాలనుకుంటున్నారు కదా. చాలామందికి నలుగురికి సహాయపడాలనే గుణం ఉండదు, బట్ మీకు ఉంది కాబట్టి మీరు నలుగురికి సహాయపడి నలుగురు మంచి కూడా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మేడం, ఒకవేళ మీకు మూవీస్లో కానీ సినీ ఇండస్ట్రీకి వెళ్ళాల్సి వస్తే మీకు ఆపర్చునిటీ వస్తే వెళ్తారా, వదులుకుంటారా? నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. యాజ్ ఆఫ్ నా చెప్తున్నాను కదా, నాకు శారీస్ మోడలింగ్ అండ్ జ్యువెలరీ మోడలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో అందులో మేబీ మిమ్మల్ని పిలిచి ఒకవేళ మీరు నచ్చేసి అనుకోండి, ఈ మూవీలో ఈ రోల్ ఉంది స్వప్న గారు మీరు చేస్తారా అంటే వాట్స్ యువర్ ఫీలింగ్? ఫీలింగ్ ఆల్వేస్ చాలా బాగుంటుంది, ఎగిరి గంతేసి అంత ఉంటుంది. బట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎందుకు మేడం, ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? మ్యాక్సిమం అంటే దీంతో పాటు మీకు కూడా అది కూడా మీకంటే ఒక ఫాలోయింగ్ అని పెరుగుతుంది కదా. ఫాలోయింగ్ గురించి నాకు ఎప్పుడు లేదండి, ఏ రోజు లేదు. నేను సోషల్ యాక్టివిటీస్ చేసినా ఏం చేసినా కూడా నేను ఎప్పుడు పబ్లిక్ వెబ్సైట్స్లో పెట్టడం కానీ ఇట్లాంటివి నేను ఎప్పుడు చేయలేదు. ఎప్పుడన్నా ఒకసారి ఏమైనా ఏదైనా అకేషన్ కొద్ది నా ఫ్రెండ్స్ ఏమైనా నా తరఫున చేస్తే వాళ్ళ కోసం నేను పోస్ట్ చేస్తాను, కానీ నేను ఇది చేశాను అది చేశాను నేను ఎప్పుడు చెప్పుకోలేదు ఈ రోజు వరకు. బికాస్ నేను అది నా సొంత ఒక సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసుకున్నానే కానీ పబ్లిసిటీ కోసం నేను ఎప్పుడు చేయలేదు. సో నాకు ఫాలోయింగ్ అనేది నాకేం వద్దు. సో ఇది ఈ క్రౌన్ ఇది కూడా చెప్తున్నాను కదా, నేను మా అమ్మాయి కోసం నేను గెలిచాను. తను నా మీద ఒక నమ్మకం పెట్టుకుంది, అమ్మ నువ్వు గెలవగలవు, నువ్వు చెయ్యి, అప్పుడు మిస్ అయిన అంటున్నావు కదా ఇప్పుడు చెయ్యి, ట్రై చేయండి. సో తన కోసం నేను చేశాను, తనని తక్కువ చేయకుండా నేను గెలుచుకొని వచ్చాను, అది నాకు చాలా సంతోషం. తను చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక కూతురు చెప్పిన మాటని మీరు దాన్ని ఒక పట్టుదలతోటి మీరు సాధించుకొని వారి ముందు నిలిచినప్పుడు వాట్ ఈస్ యువర్ డాటర్ ఫీలింగ్? అసలు ఎలా ఎక్స్పెక్ట్ అనేది? చాలా నాకంటే ఎక్కువ తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. లైక్ తన కళ్ళల్లో నీళ్లు నన్ను చూడంగానే, ఎందుకంటే తన దగ్గరికి నేను ఇలా శాష్ అండ్ క్రౌన్ వేసుకుని వెళ్ళాను. తను నాకు కాల్ చేసింది అక్కడ కాంటెస్ట్ అయిన వెంటనే. తన ఎక్స్ప్రెషన్ నేను మిస్ అవ్వదలుచుకోలేదు, సో నేను చెప్పలేదు, లేదమ్మా ఇక్కడ బాగా వర్షం పడింది, పోస్ట్పోన్ అయింది, రేపు ఈవినింగ్ అవుతుంది అని ఒక చిన్న అబద్ధం చెప్పాను నేను. సో రిటర్న్ వచ్చిన తర్వాత తన దగ్గరికి ఇది ఇలా వేసుకుని వెళ్ళాను. తన దగ్గరికి వెళ్ళంగానే తను చాలా సర్ప్రైజ్ అయ్యి కళ్ళల్లో నీళ్లు, అమ్మ నేను నమ్మలేకపోతున్నాను అంది, నీకోసం చేశాను ఇది నీది అని చెప్పి తీసి తనకి పెట్టాను నేను. అసలు ఒక్క యాక్చువల్గా ఈ రోజులలో కూతురు చేసే తల్లి వాళ్ళు అసలు హ్యాపీ ఫీల్ అవుతారు, బట్ మీరు రిటర్న్గా తనకి అలా అసలు చేసాను, నిజంగా ఆ ప్లేస్లో ఎవరున్నా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు ఐ థింక్. బట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఐ మీన్ స్పెషల్ యాక్టివిటీస్ కానీ సంథింగ్ వేరెవర్? స్పెషల్ యాక్టివిటీస్ అయితే యాజ్ ఆఫ్ నౌ నేను మార్గదర్శక్ని బాగా జనాల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఇంకా ఎక్కువ వాలంటీర్స్ కావాలండి. అందరూ కూడా ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, ప్రతి మనిషితోటి వెనకాల ఒక పోలీస్ ఉండడం అనేది కష్టం, నాట్ పాసిబుల్. సో మనము సేఫ్గా ఉండటానికి మనకు అన్నీ తెలిసి ఉండాలి. ఓకే, సో దాన్ని నేను ఎక్కువ జనాల్లోకి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో నేను ఎక్కడ వెళ్ళినా నేను ముందైతే మార్గదర్శక్ని బాగా పాపులర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఎక్కువ వాలంటీర్స్ కావాలి, సో దట్ మన సిటీయే కాదు మన దేశం కూడా అది అలా స్ప్రెడ్ అవుతూ వెళ్తేనో ఎవ్రీబడి విల్ బి సేఫ్. ఓకే మేడం, మీరు ఇప్పుడు సెకండ్ రన్నర్అప్గా ఉన్నారు, అలా కాకుండా మీరే విన్నర్ కావాలని ఆశగా కోరికగా ఉందా? నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయగలుగుతారా? అనుకుంటున్నానండి. ది నెక్స్ట్ లెవెల్ మిసెస్ ఏషియా ఆర్ మిసెస్ యూనివర్స్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను.
చూద్దాం ఎలా ఉంటుందా. అంటే ఇప్పుడు మనము ఒకటి ముందుగా అనుకొని దానికి బలపడి ఉంటేనే ముందు సాధిస్తాము అని ఉంటుంది కదా, అలా మీకు అంటే చూద్దాము అని కాకుండా సాధించాలి అని ఉందా లేదా అసలు అది ప్రాక్టికల్గా? సాధించాలని తప్పకుండా ఉంది. బికాస్ ఇంక నెక్స్ట్ లెవెల్ ఇక్కడి వరకు వచ్చాను, తర్వాత నెక్స్ట్ లెవెల్ కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అన్నది. సో గట్టిగా అనుకుంటే ఏదైనా జరిగిపోతుంది. సో గట్టిగానే అనుకుంటున్నాను నెక్స్ట్ లెవెల్ కూడా విన్ అవ్వాలని. మార్గదర్శక్ గురించి ఇంకా ఏమైనా వివరించాలనుకుంటున్నారా? మరి మీ చూస్తున్న ప్రేక్షకులకు కానీ ఎవరికి కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ఒక రూలర్లో చాలామంది ఆడపిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి మార్గదర్శకం ఇస్తున్నారు మీరు? అదే అండి, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకు మనం సెక్యూర్డ్గా ఉండాలి. ఓకే, ఎక్కడైనా ఎలాంటి సిచ్యుయేషన్లో అయినా సరే ప్రతి ఒక్క పోలీస్ మన వెనకాల ఉండాలంటే అది కుదరని పని. సో మనకు మనం జాగ్రత్తగా ఉండాలి. దానికి ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ నెంబర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇన్సిడెంట్ అవ్వడం వల్ల కొంచెం అలర్ట్గా ఉంటున్నారు. సో 100 నెంబర్ అనేది మనం పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ అంటే చాలా ఈజీ. సో ఏదైనా పానిక్ సిచ్యుయేషన్ ఎలాంటిదైనా సరే మీకు ఇబ్బందిగా అనిపించిందంటే ఫస్ట్ 100కి కాల్ చేయండి, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి కాల్ చేయండి. ఆల్వేస్ మీ లొకేషన్ ఆన్ పెట్టుకోండి. ఈ లొకేషన్స్ని వాటిని మీరు పబ్లిక్ సైట్స్లో ఎప్పుడూ కూడాను షేర్ చేయొద్దు. ఓకే, ఈ లొకేషన్ ఆన్ అనేది మీ ఇంట్లో వాళ్ళకి లేదా ఇప్పుడు పోలీస్కి మీరు కాల్ చేసినప్పుడే ఈజీ అవుతుంది ట్రాక్ చేయడానికి. కొంతమంది ఏంటంటే ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటారు సోషల్ వెబ్సైట్స్లో, నేను ఇక్కడున్నాను అక్కడున్నాను అనేసి. ప్లీజ్ డోంట్ డూ దట్. అది ఎప్పుడు చేయకండి, ఎందుకంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా యాక్సెస్ చేస్తూ ఉంటారు, ట్రాక్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మార్గదర్శక్ వాళ్ళ నుంచి అండి ఈ ఉమెన్ సేఫ్టీ ఒకటే కాదు ప్రోగ్రామ్, ట్రాఫిక్ సేఫ్టీ కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు స్కూల్ అండ్ కాలేజ్ కిడ్స్ కోసం ఈ సైబర్ సెక్యూరిటీ దాని గురించి కూడా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు త్వరలో. సో ఒకసారి ఆ ప్రోగ్రామ్ లాంచ్ అయిన తర్వాత మేము వాలంటీర్స్ మాకు ఒకసారి ట్రైనింగ్ అయిన తర్వాత మేము స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళి పిల్లలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ ఫోన్స్ అనేవి ఈ రోజు రేపు స్మార్ట్ ఫోన్స్ వచ్చాక పిల్లల చేతికి ఫోన్ వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తున్నారో పేరెంట్స్కి తెలీదు, ఎవరికి తెలీదు. ఓకే, అండ్ నెగిటివ్ థింగ్స్ ఎప్పుడు చాలా తొందరగా మనల్ని గ్రాస్ప్ చేసి లాగేస్తూ ఉంటాయి. సో దానివల్ల లాభ నష్టాలు ఏంటి అనేది పిల్లలకి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాము. సో మేమందరం ఈ మార్గదర్శకులో ఉండేవాళ్ళం అందరం కూడా ఐటీ ఎంప్లాయీసే ఉన్నారండి ఎక్కువ. సో వీక్ డేస్ మాకు మా జాబ్ ఉంది, వీకెండ్స్ మేము ఇది చేస్తున్నాము. అంటే ఇప్పుడు కంటిన్యూగా జాబ్ చేస్తున్నారు మేడం, జాబ్ చేసుకుంటూ దీన్ని కూడా మేనేజ్ చేస్తున్నావు అండి. జాబ్ని నేను ఇంకెప్పుడు డిస్టర్బ్ చెయ్యను, జాబ్ అలాగే ఉంటుంది. సో ఓన్లీ ఆన్ సాటర్డే సండే నేను ఈ ప్రోగ్రామ్స్ మీద ఉంటాను. పేరు స్వప్న కోరిపా, నా 38 years old. ఓకే, అండ్ నేను బేసికల్గా ఒక మెకానికల్ ఇంజనీర్ అండి, ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను యాజ్ అ టెక్నికల్ లీడ్గా. అండ్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను ఇది పార్టిసిపేట్ చేశాను, మా అమ్మాయి పుష్ చేయడం వల్ల నేను అందులో పార్టిసిపేట్ చేశాను. ఇనీషియల్గా నేను మిస్సెస్ సౌత్ ఇండియాగా గెలిచానండి, అండ్ దిస్ ఇస్ మై క్రౌన్ ఫర్ మిస్సెస్ సౌత్ ఇండియా. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి నేను నేషనల్స్కి వెళ్ళాను. నేషనల్స్లో మిస్సెస్ ఇండియా వరల్డ్ 2019 పుష్కర్ రాజస్థాన్లో అయింది ఆన్ November 9th. అక్కడ నేను సెకండ్ రన్నర్అప్గా నిల్చున్నాను. అండ్ ఇది గెలవటం, అంత దూరం వెళ్ళటం. సో తెలుగు అమ్మాయిలు ప్లీజ్ గెట్ రెడీ అండ్ యూ కెన్ డూ దాట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మంచి వివరణ ఇచ్చారు మాకు. మీలాంటి వారు ఇంకా ఎంతోమంది మన తెలంగాణలో కానీ మన తెలుగు వాళ్ళలో చాలామంది ఉన్నారు. మీలాగనే మంచి ఒక ఇన్స్పిరేషన్ తోటి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మేము వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మీ యొక్క ఆణిముత్యాల లాంటి మాటలు మా అందరితో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి చూస్తున్నారు కదా, మరి ఒక మంచి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాం. నేను మీ సోనిష్ రాజ్, V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.